హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫేమ్. ఈరోజు వీడియో ఏంటంటే గత 2 వీక్స్ నుంచి ఫుల్గా రచ్చలేపుతున్న హాట్ టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ అరెస్ట్ కేసు. మీరు ఏ సోషల్ మీడియా చూసినా సరే అల్లు అర్జున్ అలా చేశాడు, అల్లు అర్జున్ అలా అన్నారు, అల్లు అర్జున్ ఇలా చేశాడు, అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి ఫుల్ హాట్ టాపిక్ నడుస్తుంది కదా. అసలు ఈ అల్లు అర్జున్ కేసు వెనకాల ఉన్న A to Z అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ మన ఛానల్లో అల్లు అర్జున్ గారి కేసు గురించి 2 వీడియోస్ అయితే చేశాను. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. యాక్చువల్గా అల్లు అర్జున్ గారి కేసు మీద ఈరోజు అల్లు అర్జున్ గారు అయితే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. అందులో ఏం డిస్కస్ చేశారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో ఈరోజు మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 23వ తారీఖున అంటే సోమవారం నాడు అల్లు అర్జున్ గారి ఇంటికైతే లీగల్ నోటీస్ వచ్చింది. లైక్ డిసెంబర్ 24వ తారీఖున విచారణకు రావాలని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ అయితే వచ్చింది. దాని గురించి అల్లు అర్జున్ గారు ఈరోజు అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే హాజరయ్యారు ఆయన లాయర్తో కలిసి. డిసెంబర్ 5వ తారీఖున పుష్ప ప్రీమియర్ షోలో జరిగినప్పుడు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాని గురించి అల్లు అర్జున్ గారి మీద కేసు అయితే ఫైల్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారిని A11 కింద గుర్తించారని మనందరికీ తెలుసు. అలాగే 14 రోజుల రిమాండ్ కోసం అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టారు. కాకపోతే అల్లు అర్జున్ గారు సేమ్ డే బెయిల్ తెచ్చుకోవడంతో హైకోర్టు అల్లు అర్జున్ గారికి 4 వీక్స్ అయితే బెయిల్ మంజూరు చేసింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలైందనమాట. లైక్ డిసెంబర్ 21వ తారీఖున తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ మ్యాటర్ కోసం మాట్లాడారు. లైక్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ కోసం అయితే రేవంత్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ కింద లైక్ సమాధానం ఇవ్వడానికి అని చెప్పి అల్లు అర్జున్ గారు అయితే అదే రోజు సాయంత్రం 8 గంటలకి ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు ఇవి. లైక్ రేవతి అనే అమ్మాయి చనిపోయిందని చెప్పి ఆయనకి ముందే తెలియదని ఒక మాట, అలాగే రోడ్ షో చేయడానికి థియేటర్ రావడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారని అనుకుని అల్లు అర్జున్ గారు అయితే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పారు. దానికి తెలంగాణ పోలీసులు మన ప్రెస్ మీట్ పెట్టారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే పెట్టి తెలియజేశారు ప్రజలకి. అలాగే ఒక 10 నిమిషాలు సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి రిలీజ్ చేశారనమాట. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని అయితే నేను వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూసుకున్నట్లయితే మెయిన్గా 9:28 నిమిషాలకి అల్లు అర్జున్ గారు అయితే ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి రోడ్ షో చేసుకుంటూ వచ్చారు. కరెక్ట్గా 9:35 నిమిషాలకి థియేటర్ దగ్గర చేరుకున్నారనమాట అల్లు అర్జున్ గారు. తక్కువ 10 లైక్ 9:45 నుంచి 9:50 టైంలో మధ్యలో రేవతి అనే అమ్మాయి చనిపోయి కింద, ఇప్పుడు మీరు సంధ్య థియేటర్ చూసుకున్నట్టయితే పైన ఒక బాల్కనీ కింద ఒక బాల్కనీ ఉంటుంది. అల్లు అర్జున్ గారు యాస్టీస్గా వెళ్ళి తన పైన సెలకెటైన సీట్లో కూర్చొని కింద ప్రజలకైతే హాయ్ చెప్తున్నారు. కింద ఉన్న ప్రజలైతే అల్లు అర్జున్ గారిని చూసి లైక్ హాయ్ చెప్పడమని అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళమని చేస్తుండగా రేవతి అనే అమ్మాయి స్పృహ తప్పిపోయి థియేటర్లోనే పడిపోయిందనమాట. అది గమనించిన థియేటర్ యాజమాన్యం అయితే ఆమెను బయటికి తీసుకొచ్చి 9:45, 9:50 టైంలో రేవతి అనే అమ్మాయిని బయటికి తీసుకొచ్చి చూస్తే ఆవిడైతే మొత్తానికి చనిపోయిందనమాట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారి మేనేజర్కి అయితే చెప్పారనమాట. అయినా సరే అల్లు అర్జున్ గారి మేనేజర్ కానీ ఆయన బౌన్సర్స్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో పోలీసులే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఇలా ఒక అమ్మాయి చనిపోయింది, మీరు అర్జెంటుగా ఖాళీ చేయాలని చెప్పినా సరే అల్లు అర్జున్ గారు అయితే నేను సినిమా చూసేదాకా వెళ్ళనని చెప్పి అయితే గట్టిగా చెప్పారని ఈ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు పోలీసులు. అందుకని చెప్పేసి తెలంగాణ పోలీసులు అయితే అల్లు అర్జున్ గారి బెయిల్ని అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ అయితే వేశారనమాట. దానికి ఈరోజు అల్లు అర్జున్ గారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులతో విచారణ అయితే జరిపిస్తున్నారు. ఆ విచారణలో అడగబోయే కొన్ని క్వశ్చన్స్ అయితే ఈరోజు మనం చూద్దాం. లైక్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి థియేటర్కి వస్తున్నారని చెప్పి మీరు ఎవరికైనా ఇన్ఫామ్ చేశారా లేదనేది ఒక క్వశ్చన్ కింద మనం తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి తెలంగాణ సీఎం గారు చెప్పినట్టు రోడ్ షో చేయడానికి మీరు ఎవరినైనా పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే వితౌట్ పర్మిషన్తోనే మీరు వచ్చారా అని చెప్పి అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్మిషన్ ఇవ్వలేదని మీ మేనేజర్ కానీ మీ పిఎల్ కానీ మీకు ఎవరు ఇన్ఫామ్ చేయలేదా అని అడగచ్చు. నెక్స్ట్ వచ్చి మీ ఫ్యామిలీలో లైక్ సినిమా చూడడానికి ఎంతమంది థియేటర్కి వచ్చారని కూడా అడగచ్చు. రేవతి అనే అమ్మాయి చనిపోయింది కదా, ఆ మ్యాటర్ మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలుసా తెలీదా అనే ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడగచ్చు నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ న్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మా టీం అయితే చాలా కష్టపడ్డారు. దానికోసం మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్.